బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. బొత్సను ఓడించేందుకు టీడీపీ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తోంది. ఈ మేరకు పల్లా శ్రీనివాస్ ఇంట్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. మీటింగ్కు అయ్యన్న పాత్రుడు, సీఎం రమేష్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అరకు, పాడేరు వైసీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలపై ఫోకస్ పెట్టారు. ఈ మీటింగ్కు ఇప్పటికే 60 మంది వైసీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు హాజరయ్యారు. వారిని అటు నుంచి అటే అమరావతిలో క్యాంపుకు తరలించనున్నారు. 25 రోజుల పాటు క్యాంపులోనే ఉంచుతారు. ఇక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీలా గోవింద్ పేరు దాదాపుగా ఖరారైంది. అనకాపల్లి టికెట్ జనసేనకి కేటాయించడంతో అప్పుడు గోవింద్కి అవకాశం దక్కలేదు. ఆర్థికంగానూ గోవింద్ సరైన అభ్యర్థి కావడంతో అవకాశం ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. బొత్సను ఎలాగైనా ఓడించాలి అన్న లక్ష్యంతో టీడీపీ ముందుకెళ్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రేపు ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి కోడ్ వెలువడినటువంటి నేపథ్యంలో టీడీపీ ఒక స్ట్రాటజీతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణని ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించినటువంటి నేపథ్యంలో టీడీపీ కూడా వేగం పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇంట్లో ప్రస్తుతం అయితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అదేవిధంగా సీఎం రమేష్, అనకాపల్లి ఎంపీ, ముఖ్యంగా ఈ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ సమావేశమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అరకు, పాడేరు సంబంధించి అక్కడ ఇద్దరు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానిక సంస్థలకు సంబంధించి అటు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు సంబంధించినటువంటి 60 మందికి పైగా ఈ సమావేశానికి హాజరైనట్టు తెలిసింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు టీడీపీలో జాయిన్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళందరినీ ఇక్కడ నుంచి అమరావతికి తరలించి దాదాపుగా 25 రోజులు వాళ్ళని అక్కడే క్యాంపులో ఉంచడానికి అయితే సన్నాహాలు చేస్తున్నారు. దాదాపుగా ఇప్పుడున్నటువంటి ఓట్లతో పాటుగా మరొక 200 ఓట్లు కావాలి. ఇప్పటికీ 60 ఉన్నటువంటి నేపథ్యంలో మరొక 140 ఓట్లు సేకరిస్తే టీడీపీ గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏమన్నారు? థ్యాంక్ యూ రాజు.